గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పరిధి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సంక్రాంతి ప్రీమియర్ లీగ్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొండ జగన్నాథం పాల్గొని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ముందుగా వార్డు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడల పట్ల మక్కువ చూపాలని, ఈ టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడు మంచి ప్రతిభ కనబరిచి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరాలని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి బొండ జగన్నాథం మాట్లాడుతూ సిద్ధార్థనగర్కి ఆనుకుని ఉన్న 4.5 ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం కొరకు రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు గారు జీవీఎంసీ నిధులు మంజూరు చేయించి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఇచ్చిన మాట ప్రకారం సంక్రాంతి సంబరాలు ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహిస్తున్నామని అన్నారు. ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు విజయరామరాజు, సెక్రటరీ బొట్ట ప్రకాష్, సీనియర్ నాయకులు బెల్లంకొండ రాజన్ రాజు, ప్రగడ దానయ్య, వై భాస్కర్ రావు, జాన్ రమేష్, భాగ్యలక్ష్మి, కళ్యాణ్ చక్రవర్తి, బొడ్డేటి దేముళ్ళు, గ్రామస్తులు, క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్రీడాకారులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ సోదరులు కొండా జగన్ గారికి, మా సీనియర్ నాయకులు విజయరామరాజు గారికి, మా రామారావు గారికి, రాజన్ రాజు గారికి, అలాగే మిగతా పెద్దలందరికీ కూడా మా సోదరులు దానయ్య గారికి, ఇంకా మిగతా పెద్దలందరికీ కూడా పేరు, మా రమేష్కి, ప్రకాష్కి, సిఐ గారికి, ఇంకా మిగతా మా ప్రసాద్ సింగ్ గారికి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా క్రీడాకారులందరికీ కూడా, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా మరి అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం అందరం కూడా మిత్రులందరికీ తెలియజేసేది, పిల్లలందరూ కూడా ఈ సెల్ ఫోన్లకి, టీవీలకి అతుక్కుపోతున్నారు. మనం ఎంత చెప్పినా సరే దాని వైపు వెళ్తున్నారు. గతంలో మన చిన్నప్పుడైతే చాలా ఖాళీ ప్లేస్ ఉండి మనకి ఆడుకోవడానికి బోర్డు స్థలాలు ఉండేవి, కానీ ఈరోజు చూస్తే ఎక్కడ కూడా లేదు. అలాగే తల్లిదండ్రులు పిల్లలు బయటకు పంపిద్దామంటే వెహికల్స్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. అందరికీ ప్రతి ఇంట్లో కూడా 2 బైకులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. కనుక తల్లిదండ్రులు కూడా బయటకు పంపించడానికి భయపడుతూ ఇంట్లోనే ఉంచుతున్నారు. ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే, ఇది సమిష్టిగా మనం అందరూ కృషి చేసి ఎక్కడైనా సరే ఖాళీ ప్లేస్లు ఉంటే గవర్నమెంట్కి సంబంధించిన దాంట్లో మనం సాధ్యమైనంత వరకు కూడా ఆ క్రీడా మైదానం కింద మార్చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ గ్రౌండ్ మొట్టమొదటిసారి నేను చూసినప్పుడు 2014లో అప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నాకు ఈ గ్రౌండ్ చూపించినప్పుడు ఫస్ట్ అందరూ ఏమడిగారంటే ఇక్కడ కళ్యాణ మండపం కడదామన్నారు. సిడబ్ల్యూసి ఫండ్స్తో, అంటే స్టీల్ ప్లాంట్ సిడబ్ల్యూసి ఫండ్స్తో, సిఎస్ఆర్ నిధులతో మనం కడదామని చెప్పేసి అడిగారు. తర్వాత కొంత ప్రయత్నం చేసాం అప్పుడు సిఎస్ఆర్ కింద, ఎందుకంటే ఓకే ఇక్కడ ఉంది కదా ఏదో చేద్దామని. సబ్సిక్వెంట్గా మాకేమైనా ఆలోచన వచ్చిందంటే, కళ్యాణ మండపం మీరు కట్టినా అది ఆక్షన్ చేసేస్తారు, మీ చేతిలో ఉండదు, కనుక ఆ ఆలోచన కరెక్ట్ కాదని చెప్పేసి ఆ ఆలోచన పక్కన పెట్టి అప్పుడు జగన్ గారు, మీ అంతా కలిపి, సోదరులతో రాజు గారు, చాలా మిగతా నాయకులందరూ కలిపి ఇది క్రీడా మైదానం పెడదామని. క్రీడా మైదానం కోసం ఆ రికార్డు ఉండాలి కదా, రికార్డు కానీ ఉండాలంటే మళ్ళీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రికార్డు అంతా తీసుకుంటే ఓకే ఇది 4 ఎకరాలు ఉంది, ఇది అప్పటికి స్టీల్ ప్లాంట్ దగ్గర కూడా డబ్బులు లేదు. స్టీల్ ప్లాంట్ అప్పటికే ఇక లాసుల్లో కంటే వాళ్ళు ఇంకా సిఎస్ఆర్ ఆపి ఇక్కడ దానికి కూడా ఫండ్స్ గ్రౌండ్ పెడదామని చెప్పేసి అప్పటికే 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొచ్చాం ఇక్కడ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి. అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ ల్యాండ్ కోసం మన సిద్ధార్థ కాలనీ పెద్దలు వాళ్ళు ఆల్రెడీ కొంత డబ్బులు కట్టంటే అప్లై చేసుకున్నారు. మాకు కొంత పార్ట్ ఇచ్చారు, మనం నిర్మాణం చేసుకున్నాం, ఈ పార్ట్ కూడా భవిష్యత్ తరాలకు అవసరం అవుతుందని చెప్పేసి వాళ్ళు అప్లై చేసుకున్నారు. తర్వాత పెద్దలందరూ వచ్చి ఇది మీరు ఇలా గ్రౌండ్ పెట్టడం కాదండి, మేము చాలా మా ఫైల్ రన్ అయింది గత 20 సంవత్సరాల నుంచి, మీరు ఈరోజు అన్యాయంగా తీసుకోవడం కరెక్ట్ కాదని. తర్వాత వాళ్ళని కన్విన్స్ చేసాం. ఏ విధంగా కన్విన్స్ చేశామంటే, ఆ అలాట్మెంట్ అయినటువంటిది కూడా ఇదంతా కూడా చెరువు గర్భం కింద ఉంది. అంటే చెరువు లేదు కానీ చెరువు గర్భం కింద నోటిఫై అయిపోయింది కనుక
మీరు ప్రయత్నం చేసినా ఇది మీకు అలాట్మెంట్ రాదు. 2006కు ముందైతేనే అలాట్మెంట్ జరిగాయి. 2006 తర్వాత అలాట్మెంట్లు జరగవు. ఇది ఎవరికి కూడా ప్లాట్లు ఇచ్చినా సరే ప్రయత్నం పనిచేయదు. డబ్బులు కట్టినటువంటి సిద్ధార్థ నగర్ కూడా ఈరోజు 22లో పెట్టారు. వాళ్ళు డబ్బులు కట్టి తీసుకున్నటువంటి దాన్ని కూడా, ఎందుకంటే చెరువు గర్భం సుప్రీంకోర్టు డైరెక్షన్ అడ్డు వస్తుంది అని చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసిన తర్వాత చాలా రోజులు పెద్దలందరూ కూడా ఒక ఆశ పెట్టుకున్నారు. చివరికి వాళ్ళు మన మాటలు కన్విన్స్ అయ్యి పెద్ద మనసుతో మనకి గ్రౌండ్ కట్టుకోండి అని చెప్పేసి వాళ్ళు కూడా కన్సెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 2014లో మన ప్రయత్నం స్టార్ట్ చేస్తే 25కి వచ్చింది. అందుకే ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు, యువ క్రీడాకారులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను, మీరు ఏదైనా ఒకటి అనుకుంటే సాధించే వరకు కూడా ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళండి. చాలా మంది కొంత ఆగిపోతారు. అది మీరు ముఖ్యమంత్రులు, గౌరవనీయులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారికి, మరి వేదిక ఉన్నటువంటి గాజువాక సమన్వయకర్త పల్లా ప్రసాద్ శ్రీనివాసరావు గారికి, మన నాయకులు విజయరాజు గారు కానీ, రాజేంద్ర గారు కానీ, ప్రకాష్ జాన్ రమేష్ చంద్రశేఖర్ గారికి, అలాగే స్పోర్ట్స్ నుంచి మన మంగా ప్రసాద్ గారు, రమేష్ గారు, అందరికీ ఇక్కడ విచ్చేసిన దానయ్య గారికి, ఇక్కడ విచ్చేసిన కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలి. మరి మీ అందరికీ గతంలో కూడా చెప్పుకున్నాం ఈ గ్రౌండ్ కోసం. గత 2018లో ఒక జీవో తెచ్చి 2 కోట్ల రూపాయలతో, అంటే మీ అందరూ బాగా తెలుసుకోవాలి, గౌరవ శాసనసభ్యులు గారు, ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ కోసం 1000 ఎకరాలు పొందిన సరైన ఆడస్థలం లేదని చెప్పేసి గుర్తించి ఈ స్థలాన్ని ఐడెంటిఫై చేసి 2 కోట్ల రూపాయలు జీవో తేవడం జరిగింది. అది అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం పోవడం, తర్వాత అది అలా ఉంచాం. తర్వాత మన నాయకులు కూడా చాలామంది అడిగినప్పుడు కూడా చెప్పాం, మీరు నిజంగా సాధించేస్తామంటే మేము ఆ జీవో పేపర్లు ఇస్తాం తిన్నాను అన్నాం, కానీ వాళ్ళు కూడా తగ్గారు. మనకి ఈరోజు దీన్ని కాపాడుకున్నాం కాబట్టి ఈరోజు చక్కగా 4 ఎకరాల్లోనూ గౌరవ అన్నయ్య గారు ఏం చేశారంటే జీవీఎంసీలో మాట్లాడి మనకి 1,55,60,000 శాంక్షన్ చేయడం జరిగింది. చుట్టూ ప్రహరీ, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిల్డ్రన్ ఎక్విప్మెంట్. మరి మొన్న ఇక్కడ ఏదైతే మన హాస్టల్ కోసం ఏదైతే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ వచ్చినప్పుడు మళ్ళీ డైరెక్ట్గా స్టేజ్ మీద కమిషనర్ గారు బాక్స్ క్రికెట్ ఇవ్వడానికి కూడా ఆయన ఆమోదించడం జరిగింది. అలాగే ఎంపీ గారు కూడా మనకి ప్రో కబడ్డీకి కానీ అలాగే 2-3 ఐటమ్స్ని ఆయన 20 లక్షల రూపాయల దగ్గర ఇవ్వడానికి కూడా ముందు రావడం జరిగింది. ఎందుకంటే మీరు అందరూ కూడా బాగా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే గౌరవ శాసనసభ్యులకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఈ గ్రౌండ్ ఎంత చక్కగా తయారు చేసుకున్నాం. దీనికి కూడా అంటే మనకి అక్కడ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కానీ రాకపోతే ఇక తర్వాత మనం గ్రాండ్గా ఓపెన్ చేద్దాం అనుకున్నాం. మరి మీరు అందరు రావడం వచ్చినంటే నేను కూడా ఎలాగైనా సరే ఈ సంక్రాంతి సభలో మనం కూడా అనుకున్నాం కాబట్టి చేయాలని దీని మీద ఆలోచనతోనే తక్కువ టైంలో దీన్ని అంతా 5-6 రోజుల్లోనే రెడీ చేసుకోగలిగాం. దీన్ని సహకరించిన అందరికీ ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఈ ప్లేస్ గురించి చాలామంది మీకంతా తెలిసిన విషయం, మరి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా సహకరించారు కాబట్టి ఈరోజు చక్కగా దీన్ని ముందుకు సాగుతున్నాం. ఇంకా ఈ వచ్చే సంక్రాంతి ఇంకా అంగరంగ వైభవంగా చాలా గ్రాండ్గా చేసుకుని చెప్పి మీ అందరికీ మాటిస్తూ, మరి గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు, ఎందుకంటే ఆయన చాలా పనులు ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే ఇది 4 ఎకరాల 50 సెంట్లు, అంటే మనకి ఎక్కడ ఇంత పెద్ద గ్రౌండ్ లేదు, దానికి ఆయనే ఇదంతా నేనంటే నిమిషం మాత్రమే. ఈవేళ బాబు ఒకసారి ఇదంతా ఆయన క్రియేట్, ఎందుకంటే దీన్ని ప్లేస్ గతంలో మేము చూపించిన తర్వాత అప్పుడు సుబ్రహ్మణ్యం గారు మనకి స్పోర్ట్స్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు తీసుకొచ్చి 2018-19లో కూడా చూపించడం జరిగింది. ఆ రోజు ఆయన దగ్గరుండి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అంటే ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇంత గ్రౌండ్ ఐడెంటిఫై మేము కూడా ఉంది అనుకున్నాం, కానీ చెట్లను తీసాక మనకు కూడా తెలిసింది ఎంత స్థలం ఉందన్న విషయం. కానీ దీన్ని చక్కగా, ఎందుకంటే అన్న మీకు నిజంగా పేరు మా అందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు. ఎందుకంటే మాకు మా కాలనీలో చాలామంది స్పోర్ట్స్ మెన్లు ఉన్నారు. మా నేషనల్ కూడా మొన్న మన దానప్లాల మేనలు కూడా నేషనల్కి వెళ్ళడం జరిగింది. ఈ పేరు చరణ్ కుమార్. అలాగే వాలీబాల్ కెప్టెన్ కూడా మన నుంచి. అలాగే ఇప్పుడు అమ్మాయి ఉంది, అమ్మాయి కూడా బాక్సింగ్ నేషనల్కి వెళ్తుంది, వెళ్ళింది కాబట్టి లాస్ట్ టైం వెళ్ళింది. ఇక్కడ కూడా ఇప్పుడు మళ్ళీ చిన్న పని మీద రావడం కూడా జరిగింది. మా దగ్గర చాలామంది స్పోర్ట్స్ మెన్ అందరూ మీ అందరూ స్టీల్ ప్లాంట్ వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి మరి ఇలాంటి గ్రౌండ్ మాకు ఇచ్చినందుకు, ఈ అమ్మాయి ఈ గ్రౌండ్ ఇచ్చినందుకు మీకు మా కాలనీ 87వ తరఫున అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ గౌరవ సభ్యులు మాట్లాడుతారు.